నమస్తే, నేను మీ సంతోష్ శర్మ, అడ్వకేట్. ఈరోజు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం మనం వేసే ప్రతి పిటిషన్ను ఏ కోర్టు పరిధిలో వేయాలి, పరిధి ఏ విధంగా చెప్పబడింది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. అయితే సెక్షన్ 19 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, కోర్టు టు విచ్ పిటిషన్ షెల్ బి ప్రజెంటెడ్ అనేటువంటిది చెప్తుంది. ఎవ్రీ పిటిషన్ షెల్ బి ప్రజెంటెడ్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్ within the local limits of whose ordinary original civil jurisdiction అని చెప్తూ where the marriage was solemnized అని చెప్తుంది. అంటే ప్రతి పిటిషన్ కూడా డిస్ట్రిక్ట్ కోర్టులో వేయాలి, అట్లాగే వేసేవారి ఆర్డినరీ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ కింద వేయాలి అని చెప్తూ వేర్ ద మ్యారేజ్ వాజ్ సోల్మనైజ్డ్ అంటే ఇరువురికి పెళ్ళి ఏ ప్రాంతంలోనైతే జరిగిందో ఆ ప్రాంతం పరిధిలో గల కోర్టులో, జిల్లా కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయవచ్చు. అట్లాగే రెస్పాండెంట్ నివసిస్తున్నటువంటి ప్రాంతం పరిధిలోకి వచ్చే కోర్టులో ఈ పిటిషన్ను ఫైల్ చేయవచ్చు. అట్లాగే బోత్ ద పార్టీస్ లాస్ట్లీ రిసైడెడ్ టుగెదర్ అంటే ఇరువురు భార్యాభర్తలు కూడా చివరిగా ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంత పరిధిలో గల కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయవచ్చు. పిటిషనర్ యాజ్ ఎ వైఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్, ఆమె ఎక్కడైతే నివసిస్తుంటుందో పిటిషన్ వేసే సమయానికి ఆ ప్రాంత పరిధిలో వచ్చే జిల్లా కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో ఈ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఒకవేళ పిటిషన్ ఫైల్ చేసే సమయానికి ఈ చట్టం వర్తించే ప్రాంతానికి వెలుపల గనక రెస్పాండెంట్ ఉన్నట్టయితే, అట్లాగే 7 సంవత్సరాలు లేక అంతకు మించి రెస్పాండెంట్ ఆచూకీ కనుక లేకపోయినట్టయితే ఆ పిటిషనర్ ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ప్రాంత పరిధిలో గల కోర్టులో, జిల్లా కోర్టులో కావచ్చు, జిల్లా కోర్టులోని ఫ్యామిలీ కోర్టులో కావచ్చు, ఈ పిటిషన్ను ఫైల్ చేయవచ్చు. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.